ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క అక్క ఈ సమయంలో వచ్చావేంటి? పైగా పోలీసుల్ని తీసుకుని వచ్చావేంటి? ఈ ఇంట్లో ఒక వెధ ఉన్నాడు కదా, ఆ వెధవ గురించి వచ్చాను. ఏమైందక్క? తొందరగా చెప్పు, నాకు కంగారుగా ఉంది. ఇంతకాలం చాలా విషయాల్లో ఈ కుటుంబం మనల్ని ఇబ్బంది పెట్టినా భరించాను, ఇక భరించను, సహించను. ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి చెప్తాను, అప్పుడు నీకు అర్థం అవుతుంది. వేదవతి అక్క, వేదవతి అక్క. అమ్మని పేరు పెట్టి పిలుస్తుంది ఎవరు? ఎవరి గుంటది? రే కిట్టు, ఒరే కృష్ణ, బయటికి రారా. వామ్మో, సుజాత వచ్చేసింది. నిన్ను ఒరే అని పిలుస్తుంది, అత్తయ్యని పేరు పెట్టి పిలుస్తుంది. ప్రసాదరావు గారు, అందరూ బయటికి రండి. సుజాత వచ్చేసిందండి. ఈ సమయంలో వచ్చి అంత ఆవేశంగా పిలుస్తుందంటే నరసింహం కృష్ణ యాక్సిడెంట్ చేసిన విషయం తనకు తెలిసిపోయిందేమో. వేదవతి, వేదవతి. అక్క, ఏం జరిగిందో అర్థం కాక నాకు చాలా భయంగా ఉంది. చెప్పు, ఏమైంది? అందరూ వచ్చాక చెప్తానని చెప్పాను కదా, నువ్వు కాసేపు ఆగు. రే కిట్టుగా. ఆ అరుపులు సుజాతవే. పదండి. ఈ సమయంలో ఎందుకు వచ్చుంటుంది? చూద్దాం పద. నువ్వు వస్తావా, లేదంటే నీ శోభన గదిలోకి పోలీసుల్ని పంపించమంటావా? రారా తొందరగా. ఆ సుజాత గావు కేకలు నా పాలిట చావు కేకల్లా వినబడుతున్నాయి. డౌట్ లేదు కృష్ణ, నువ్వు చేసేసిన యాక్సిడెంట్ విషయం ఆవిడికి తెలిసిపోయింది, అందుకే పోలీసులతో వచ్చింది. అయితే మనం బయటికి వెళ్ళక తప్పదంటావా? వెళ్ళకపోతే పోలీసులు వచ్చి తలుపు కొడతారు. నాది మామూలు బ్యాడ్ టైం నడవట్లేదు కదా, ఏం చేస్తాం? వెళ్దాం పద. ఏమైంది సుజాత? ఎందుకు ఈ సమయంలో పోలీసులతో వచ్చావు? నేను కూడా ఇందాకటి నుంచి అడుగుతున్నాను అత్తయ్య, అక్క ఏం చెప్పడం లేదు. అరే ఒరే అంటూ పిలుస్తున్నావు, మా అమ్మని పేరు పెట్టి పిలిచావు, ఏం జరిగిందని? ఏదో క్రైమ్ జరిగినట్టు మా ఇంటికి ఎందుకు వచ్చారు? సుజాత, ఏం జరిగిందో చెప్పమ్మా. ఎస్ఐ గారు, మీరైనా చెప్పండి. ఎస్ఐ గారు కాదు, నేనే చెప్పాల్సిన రీతిలో చెప్తాను. అదిగో వస్తున్నాడు కదా, కాసేపు ఆగండి. ఏమైంది? ఎందుకు ఇలా అరుస్తున్నావు? మా ఇంట్లో కార్యం జరుగుతోంది, కామన్ సెన్స్ లేకుండా ఇలా పోలీసులతో ఎంట్రీ ఇచ్చావేంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.